అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసం 4వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా తెలియజేస్తున్నారు. కార్తీక మహత్యంలో పుష్పార్చన, దీప విధానాల గురించి తెలియజేస్తాను అంటున్నారు. ఎలాంటి పువ్వులతో పూజ చేయాలి అని చెప్తాను అన్నమాట. ఈ కార్తీక మాసంలో కమలనాభుడు అయినటువంటి శ్రీహరిని కమలాలతో పూజించడం వల్ల కమలాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ పూజించే వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద పుట్టరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో పళ్లను దానం చేస్తారో పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతోటి పూజించే వారికి వాళ్ళ వైపు కూడా యముడు తిరిగి చూడడట. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఉండరట. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారికి మహాపాపాలు సైతం తొలగిపోతాయట. కార్తీకంలో విష్ణాలయంలో మామిడి ఆకుల తోరణం కడితే దానికి కూడా అద్భుత ఫలితం ఉంటుందట. విష్ణు సాయుధ్యం పొందుతారు. పువ్వులతోటి కానీ అరటి స్తంభాలతోటి కానీ మండపం కట్టిన వారు వైకుంఠంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణువుకు ఎదురుగా జప హోమ దేవతార్చన చేసే వారికి పితరులతో సహా వైకుంఠానికి వెళతారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్న వారికి పొడి బట్టలను దానం చేసిన వారికి కూడా 10,000 అశ్వమేధ యాగం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. తర్వాత ఆలయ శిఖరం మీద ధ్వజారోహణం చేసిన వారికి పాపాలు గాలికి పువ్వులు తొలగినట్టుగా, అంటే సులువుగా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిస పువ్వులతో పూజ చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఏ స్త్రీ అయితే బృందావనం నుండి తులసి చెట్టు దగ్గర గోమయంతో అలికి పంచరంగులతో శంకుచక్ర పద్మ స్వస్తిక్ వేసి నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడు కూడా చెప్పలేడట, అంత పుణ్యం వస్తుంది అని. తర్వాత ఈ కార్తీక మాసంలో శివుణ్ణి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించిన వారు దీర్ఘాయువై అంత్యంలో మోక్షాన్ని పొందుతారట. తర్వాత మండపాన్ని అలంకరించిన వాడు చిరస్థాయిగా కైలాసంలో ఉండిపోతారట. హరిహరులలో ఎవరినైనా మల్లె పువ్వులతో పూజిస్తే పాపాలు సర్వనాశనం అవుతాయి. తులసి గంధంతో పాటుగా గంధంతో సాలగ్రామార్చన చేసిన వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. భగవత్ సన్నిధిలో గాన సేవలు సమర్పించినా, నాట్య సేవలు సమర్పించినా కూడా సర్వ పాపాలు అన్నీ తొలగిపోతాయి. భక్తితోటి అన్నదానం చేసేవారికి గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి పాపాలన్నీ కూడా. ప్రత్యేకంగా కార్తీకంలో చెప్పబడింది నువ్వుల దానం, అంతేకాకుండా మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం, నువ్వుల దానం ఇవన్నీ ప్రత్యేకంగా ఆచరించవలసిన ధర్మాలుగా చెప్పబడుతున్నాయి. స్నానదానాదులు ఆచరించిన వాళ్ళు లోబి అయి యథాశక్తిగా అన్నదానాలు చేయని వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారట. కార్తీక వ్రత శూన్యులు మరో జన్మలో గాడిదగాను పుట్టి తర్వాత 100 జన్మలు కూడా కుక్కలుగా పుడతారట. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్య మండలం మీద నివసిస్తాడట. కార్తీకంలో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరి మిగిలిన పువ్వులను శ్రీహరిని పూజిస్తే వాళ్ళు స్వర్గాధిపతులు అవుతారట. అవిసి పువ్వులు మనకు దొరకవండి, పురాణంలో చెప్తున్నారు కదా. ఒక దండం పెట్టుకుని స్వామి అని దండం పెట్టుకుని ఈ పురాణం విందాం. తులసి దళాలతో విష్ణువు పూజిస్తే వైకుంఠాన్ని పొందుతారట. కార్తీకంలో ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు కానీ సంకల్ప సహితంగా స్నానం ఆచరించడం వల్ల కానీ ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఇలా పొద్దున్నే లేచి స్నానాలు చేయలేని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. అంటే రాత్రి ఉద్యోగాల రీత్యా కానీ, చంటి పిల్లల తల్లులు, గర్భవతులు, బాలింతలు, పెద్దవాళ్ళు, ఏదైనా స్కిన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమీ పర్వాలేదు. కార్తీక పురాణం బంగారు పురాణం, ఏమీ పర్వాలేదు. ఈ సంపూర్ణ కార్తీక పురాణాన్ని విన్నా చదివినా కూడా
సంపూర్ణ ఫలితాన్ని అయితే పొందుతారు. కొంతకాలం స్వర్గలోకంలో ఉండి ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారట. వశిష్ఠుడు చెప్పింది అంతా జనకుడు విని ఈ విధంగా అడుగుతున్నారు. మహర్షి, మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒక సందేహం వస్తోంది. అంత్య స్వల్పమైన పుణ్యం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశిస్తాయి? గొండ్రగొడ్డలతోటి కూడా కూలని మహాపర్వతం కేవలం కొనగోటి వేలతో పోల్చడం సాధ్యమేనా? అగ్నిదగ్ధమైన ఉన్న ఇంట్లో ఉన్నవాడు గుక్కెడు నీళ్లు జల్లితే అగ్ని ఆరిపోతుందా? మహానది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి చిన్న గడ్డి పరక దొరికితే వాడిని ఒడ్డుకు చేర్చగలుగుతుందా? ఈ విధంగా మహాపాత్ములైన వారు సైతం కార్తీక మాసంలో వ్రతాచరణ వల్ల మహాపుణ్యాత్ములు పాపరహితులు ఎలా అవుతారు? దానికి ఏమిటి మర్మం? అసలు ఎలా సంభవం? దీనికి నీ సమాధానం ఏమిటి అని జనకుడు వశిష్ఠ మహర్షిని అడుగుతారు. జనకుడి ప్రశ్నకు మందహాసం చేస్తూ వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మాన్ని సూక్ష్మంగా చూడాలి, స్థూల రూపాన్ని ఆలోచించకూడదు. అదీ కాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా ధర్మాన్ని సూక్ష్మాలను మనకు అందిస్తాయి. ఆయా ధర్మ సూత్రాల వల్లనే కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిగణిస్తాయి. మూల ప్రకృతి అయిన మహామాయ వల్లనే సత్వము, రజసు, తమము అనే 3 గుణాలు ఏర్పడ్డాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానమైనవి. ధర్మ సూక్ష్మాలను కర్మ, కాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలు అన్నీ రజోగుణం వల్లనే ఏర్పడతాయి. తర్కము, దైవతర చింతనతో సాగించే దైవకృత్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల రూపాలు. ఇవన్నీ తమో గుణం చేత ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణాలు ప్రధానంగా ఆచరించవలసిన ధర్మాలు. చాలా చిన్నవైనప్పటికీ కూడా దేశకాల యోగ్యతాదుల వల్ల చాలా విశేషమైన ఫలితాలు అందిస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత అని అర్థం. ఈ బ్రహ్మజ్ఞత కలిగిన వాళ్ళు ఈ 3ంటిని చింతించకుండా చేసినటువంటి సర్వధర్మాలు తామసాలు వీటి వల్ల పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యత వీటిని విచారించి చేసే సత్వధర్మాలు, వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపే రజోగుణ ధర్మాల అని వేరే చెప్పక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మయే మూలం అని చెప్పారు. ఎవరి కర్మను బట్టి వారి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలపై ముడితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ధర్మం అక్షయం ఫలితాన్ని ఇస్తుంది. పర్వతం అంత కట్టెల్ని పెట్టి చిన్న గురువు గింజంత నిప్పు పెడితే ఆ అగ్నికణం ఆ కట్టెలన్నింటినీ కూడా ఎలా కాల్చివేస్తుందో, సువిశాలమైనటువంటి నట్టింట పెట్టిన దీపం ఆ ఇంటి చీకటినంతా ఎలా తొలగిస్తుందో, అదేవిధంగా తెలిసి తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఇందుకు ఒక కథ చెప్తాను విను అని ఒక కథ చెప్పసాగారు. ఇది అజామిళోపాఖ్యానం అండి. ఇది చాలా ప్రాశస్తమైన కథ. ఇది బహుకాల పూర్వం కన్యాకుబ్జం అనే క్షేత్రంలో సార్థక నామధేయుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు. సాటి బ్రాహ్మణ గృహంలో ఒక దాసి దానితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి దానితోటే భోజన సేనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక ధర్మాన్ని అన్ని వడిచిపెట్టి ప్రవర్తించేవాడు. తద్వారా బంధువులు అతన్ని వదిలేశారు. కులం వాళ్ళు వాడిని వెలివేశారు. తర్వాత ఇల్లు వదిలిపెట్టి వదిలి వెళ్లిన అజామిళుడు చండాలపు వాడలోని ఒక దాసీదానితో కాపురం పెట్టుకుని కుక్కల్ని, మృగాల్ని ఉచ్చులు వేసి పట్టుకునే జనాలతోటి కలిసి మధుమాంస సేవనాలు చేసి కాలం గడిపేవాడు. ఒకనాడు వాడి ప్రియురాలు అయిన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు ఎక్కి ఒక కమ్మ మీద కాలు పెట్టడంతో అది విరిగి కింద పడి మరణించింది. అజామిళుడు విపరీతంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉండేది.
ఆమెను వరించి ఆమెతోనే కామ ప్రభోగాలను అనుభవించేవాడు. అయితే ఆ కూతురి వరుస అయిన ఆమె యందు చాలా సంతానాన్ని పొందాడు. వాళ్ళందరూ చిన్నతనంలోనే మరణించారు. వాళ్ళందరూ చనిపోగా చిట్ట చివరిగా ఒక పిల్లవాడు బతికి బట్టగట్టాడు. వాడికి నారాయణుడు అనే పేరు పెట్టి అజామిలుడు అమితమైన ప్రేమతోటి వాడిని పెంచుకోసాగాడు. తను తింటున్నా నిద్రిస్తున్నా సరే ఆ పిల్లవాడినే జ్ఞప్తి తెచ్చుకుంటూ నారాయణ నారాయణ అని పిలుస్తూ తన్మయత్వాన్ని పొందేవాడు. కొంతకాలం గడిచిన తరువాత అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతను జీవుణ్ణి తీసుకుపోయేందుకు భయంకరంగా ఉన్నటువంటి యమదూతలు వచ్చారు. వారిని చూడగానే గజగజలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణం పోయే వేళ కూడా పుత్ర వాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా వెళ్లి స్నేహితులతో ఆటలాడుతున్న కుమారుని కోసం నారాయణ నారాయణ ఓ తండ్రి నారాయణ అని పదే పదే పిలిచాడట. ఆ పిలుపు కొడుకుకి వినిపించలేదు. ఆ కొడుకు రాలేదు. కానీ అతనికి చెరువుకు వచ్చిన యమదూతలు నారాయణ నామస్మరణ విని వెనక్కు జంకారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగించండి. అతడు మాచే తీసుకుపోయి దగినవాడే కాని మీరు తీసుకువెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు. ఆ పవిత్ర విష్ణుదూతల్ని చూసి, అయ్యా మీరు ఎవరు? యక్ష గంధర్వ సిద్ధ కిన్నెర విద్యాధరులలో వీరిలో మీరు ఎవరు? ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు ఆజ్ఞ వలన తీసుకువెళ్లాలన్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగితే విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఈ విధంగా 4వ రోజు అధ్యాయం అనేది పూర్తయిందండి. మనం పిల్లలకు పెట్టుకునే పేర్లు దేవుడి పేర్లు పెట్టుకుంటే మనం వాళ్లను పిలిస్తే కనుక దేవుణ్ణి పిలిచినట్టే అవుతుంది. అందుకని పిల్లలకు దేవుడి పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలిస్తే మనకు భక్తి ముక్తి కూడా ఉండదు. ఈ విధంగా 4వ రోజు పారాయణం అనేది పూర్తయింది. అజామిలుడిని తీసుకువెళ్లడంలో ఏమిటి తర్కం అనేది మనం నెక్స్ట్ వీడియోలో అంటే రేపటి అధ్యాయంలో 5వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ హరిప్రియ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.